ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి. అలాగే మనకి షాపింగ్ కానీ దిల్షునార్కి వెళ్ళాలన్నా, ఎల్బినార్ వెళ్ళాలన్నా, రోడ్ కనెక్టివిటీస్ కానీ అన్నిటి కూడా చాలా బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఫ్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మనం లొకేషన్ యొక్క హైలైట్స్ కూడా చూసుకుందామండి. ఈ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి కొత్తపేటలో ఉంటుందండి. మనకి మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 50 to 60 మీటర్ డిస్టెన్సే ఉంటుందండి. మనకు మెట్రో చూసుకున్నట్టయితే 300 మీటర్స్ ఉంటుంది. బస్ స్టాప్ చూసుకుంటే 100 మీటర్స్ ఉంటుందండి. నచ్చిన వారు ఉంటే కనుక ఖచ్చితంగా త్వరపడండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే ఫ్లాట్కి మనం చూసుకున్నట్టయితే యూడిఎస్లో మనకు వచ్చే అప్రిషియేషన్ అంటే ల్యాండ్ మీద వచ్చే కాస్ట్ కన్నా కూడా ఈ ఫ్లాట్ వచ్చేసి ఇంకా తక్కువ కూడా రావడం జరుగుతుందండి. ఎందుకంటే హౌస్ వచ్చేసి ఓనర్ వాళ్ళు వాళ్ళ కొడుకు పెళ్లి చేస్తున్నారు కాబట్టి సేల్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 500 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 12 ఫ్లాట్స్ అయితే రావడం జరిగిందండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి 3 ఫ్లాట్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఇందులో చూసుకున్నట్టయితే యూడిఎస్ అయితే మనకు వచ్చేసి 40 స్క్వేర్ యార్డ్స్ రావడం జరిగిందండి. 500 గజాలలో 40 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ఏందని మీరు అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది వచ్చేసి ల్యాండ్ ఓనర్ షేరింగ్ ఫ్లాట్ కాబట్టి 40 స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ థింగ్ చెప్పుకోవాలంటే అంటే ఫ్లాట్ వచ్చేసి మనకి 56 lakhs చెప్తున్నారు. యూడిఎస్ వచ్చేసి 40 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ రేట్ వచ్చేసి 1,50,000 నడుస్తుందండి. అంటే మనం చూసుకున్నట్టయితే 60 lakhs అవుతుంది. కానీ చెప్పడం మాత్రం 56 lakhs చెప్తున్నారండి. అది కూడా ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఫ్లాట్ వచ్చేసి 863 SFTలో కన్స్ట్రక్షన్ చేశారండి. మెట్రో చూసుకున్నట్టయితే విక్టోరియా మెమోరియల్ వచ్చేసి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ అండి. 2 నిమిషాలలో ఉంటుంది. చూసుకోవచ్చండి, మనకి మెట్రో కూడా పోతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ మంచి ప్రాపర్టీస్ అనేవి ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైకే. ఈ లైక్ చేయడం వల్ల ఎవరైతే జెన్యూన్గా ప్రాపర్టీ కొనాలనుకున్నారో వారి వరకు కూడా ఈ వీడియో అనేది కూడా రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరైనా మీ ఒక ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుంది. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఈ ఫ్లాట్ ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 25 feet రోడ్డు. మళ్ళీ కూడా చెప్తున్నానండి, మనకి 40 UDS రావడానికి మెయిన్ ఏంటంటే ల్యాండ్ ఓనర్ షేరింగ్ ఫ్లాట్ అయితే అమ్ముతున్నారు కాబట్టి మనకి 40 UDS అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా మనం పార్కింగ్ ఏరియా కూడా ఒకసారి చూసుకుందామండి. చూసుకోవచ్చు. ఇప్పుడు మనం నిలబడ్డదంతా కూడా మనకి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు తీసుకొని రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే కూడా ఇచ్చుకోవచ్చు. మినిమం అయితే మనకు వచ్చేసి ఒక 20,000 రెంట్ అయితే కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఓవరాల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పార్కింగ్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక వాచ్మ్యాన్ రూమ్తో పాటు పవర్ బ్యాకప్ గురించి మనకి జనరేటర్ అనేది కూడా రావడం జరిగింది. 24/7 కూడా మనకి CCTV కెమెరాస్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మనం ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఫ్లాట్ వచ్చేసి మనకి 2nd ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అన్న కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ చూడడానికి వచ్చామండి. ముందుగా ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాం. మనకు వచ్చేసి ఇది మనకి 6 to 6.5 feet వరకు మనకి కారిడార్ స్పేస్ అనేది కూడా రావడం జరిగిందండి. అపార్ట్మెంట్ యొక్క కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే టోటల్ కూడా మనకి శాండ్ తోటని రెడ్ బ్రిక్ తోటని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు క్వాలిటీ కూడా మీరు కావాలంటే కూడా చెక్ చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు ఒక లిఫ్ట్ ప్రొవిజన్ కూడా రావడం జరిగిందని చెప్పుకున్నాం కదండి. స్టెప్స్ చూసుకున్నట్టయితే మనకి 3 feet వరకు స్టెప్స్ అనేది విత్ కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఒకసారి ఎంట్రన్స్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి టేకుడ్ తోటని ఎంట్రన్స్ అయితే కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే అండి మన ఈచ్ ఫ్లోర్ కూడా మనకి 3 ఫ్లాట్స్ అని చెప్పుకున్నాం కదండి. ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా చూసుకున్నట్టయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదండి. ఎవరి ఫ్లాట్ కూడా వాళ్ళకి ఉంటుంది. మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎట్లా ఉంటుందో మనకు అదే విధంగా ఫ్లాట్ అయితే కూడా ఉంటుందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మనం వెస్ట్ ఫేసింగ్ అని చెప్పుకున్నాం కదండి. మనకి సింహోద్వారం వచ్చేసి మనకి పడమర వాయుంలో రావడం జరిగింది. ఒకసారి హాల్ కూడా చూసుకుందాం అండి. మనకి మంచిగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. 863 SFT అన్నప్పటికీ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనకి కంజెస్టెడ్ అనేది ఉండదు. ఇక్కడ మనకి ఈ సోఫా సెట్ వేసుకున్నా కూడా టీవీ విజిబిలిటీ కూడా చూసుకోవచ్చు అండి. మనకి చాలా బాగా రావడం జరిగింది. ఒకసారి సింహోద్వారం కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి కూడా మొత్తం కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి. టేకుడ్ తోటని పర్సనల్గా డిజైన్ అయితే చేయించుకోవడం జరిగింది. అలాగే ఇటు చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా విండో అన్నది కూడా రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి షోకేజ్ కూడా రావడం జరిగింది. ఒకసారి ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకుందామండి. మనకి మంచి స్పేషియస్గానే అయితే రావడం జరిగింది. చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గానైతే వచ్చిన గెస్టులు కూర్చోవడానికి కూడా మనకి స్పేస్ అనేది కూడా సరిపోతుంది. 863 SFT అయినప్పటికీ మనకి ఆ విధంగానైతే ఫ్లాట్ అయితే కనబడట్లేదండి. ప్లస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా.
ఇక్కడనైతే వాళ్ళు పూజ గది గురించి ప్లానింగ్ అన్నది కూడా చేయించుకున్నారండి. చూసుకోవచ్చు ఇక్కడ పూజ గది కూడా రావడం జరిగింది. ఇక్కడ డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి 4 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్ వేసుకోవచ్చు అండి. 4 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా మనకి వాకింగ్ స్పేస్ అనేది కూడా చాలా ఉంటుంది. అలాగే చూసుకున్నామండి మనకి స్లాబ్ హైట్ కూడా చాలా ఇచ్చారు కాబట్టి మనకు కావాలనుకున్నట్టయితే మన ఫాల్ సీలింగ్ అన్నది కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా లాగానే బాల్కనీ లాగా కూడా వాడుకోవచ్చు అండి. చూసుకోవచ్చు ఇక్కడ ఇంత ప్లాంట్స్ ఇవన్నీ పెట్టుకున్నా కూడా మనకి మంచిగా స్పేషియస్గానే అయితే రావడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకున్నారు చూసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది అనుటెక్ షాపింగ్ మాల్ అండి. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే చెన్నై షాపింగ్ మాల్. ఈ రెండింటి కూడా మధ్యలో మనకి రోడ్ ఉంటుందండి. ఆ రోడ్ నుంచి ఫ్లాట్ చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 50 to 60 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకి ఏదైతే ఫ్లైఓవర్ కనబడుతుందో అది వచ్చేసి మెట్రో ఫ్లైఓవర్ అండి. అది వచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్ది ఆర్చ్ ఏదైతే కనబడుతుందో దానికి ఆపోజిట్లోనే ఉంటుందండి. మంచి ల్యాండ్ మార్క్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. అంతకన్నా ముందు ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో మనకి డబల్ కాట్ మంచం వేసుకోం కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అన్నది కూడా మిగిలింది చూసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెల్స్ కూడా రావడం జరిగింది. మీరు కబోర్డ్ వర్క్ చేయించుకున్నట్టయితే ఇంకా గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సజ్జ, అలాగే ఇక్కడ వెంటిలేషన్ పరంగా విండో కూడా రావడం జరిగింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం పదండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకున్నా కూడా ఇంకా మనకి డైనింగ్ ఏరియాలో అయితే కూడా మనకి మంచిగా స్పేషియస్గానే అయితే ఉందండి. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాము. కంఫర్టబుల్గా అయితే ఒక 2-3 అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఆ విధంగానైతే డిజైన్ అనేది కూడా చేయడం జరిగింది చూసుకోవచ్చు అండి. మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. ఒకవేళ కావాలనుకున్నట్టయితే మీరు పూజ గది ఇక్కడ కూడా మీరు ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సజ్జ, అలాగే సెల్స్ కూడా చూసుకోవచ్చు. దక్షిణాగ్నేయ వైపు చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుందండి. మనం ఇప్పుడు తీసేది మనకి వర్షాకాలం కాబట్టి మనకి క్లౌడీగా ఉంది కాబట్టి లైట్స్ అయితే వేయడం జరిగింది. కానీ వాస్తవంగా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చామండి. చూసుకోవచ్చు మనకి మంచిగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి దివాన్ కాట్ వేసుకున్నా కూడా ఇది వచ్చేసి మనకి 3/6 ఉంటుందండి. ఆయన కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. మినిమం అయితే ఒక మనం 5/6 మంచం వేసుకోం కూడా ఇంకా మనకి స్పేస్ అయితే మిగులుతుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే బీరువా, ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే వేసుకున్నారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కూడా వెంటిలేషన్ పరంగా విండో అనేది రావడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్లాట్ వచ్చేసి చాలా బాగా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 863 SFTలు వచ్చిందని చెప్పుకున్నాం కదండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దట్టు ఏంటంటే ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 12 years ఓల్డ్ హౌస్ అయినప్పటికీ ఇందులో చూసుకున్నట్టయితే మనకి UDS 40 వస్తుందండి. ఎందుకంటే ల్యాండ్ ఓనర్ షేరింగ్ ఫ్లాట్ అని కూడా చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గజం వచ్చేసి 1,50,000 నడుస్తుందండి. మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు 60 lakhs వచ్చేసి మీకు ల్యాండ్కే పడుతుందండి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్లాట్కి 56 lakhs చెప్తున్నారు. దాంట్లో కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఇందులో మీకు 85 to 90% వరకు లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మీకు మేజర్ ఆఫ్ ది పోర్షన్ మీరు కట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు ల్యాండ్ లైన్ వస్తుంది కాబట్టి మీకు లోన్ అనేది కూడా ఈజీగా మీ యొక్క ప్రొఫైల్ని బట్టి 85 to 90% వరకు కూడా వస్తుంది. మీ ప్రొఫైల్ మీద లోన్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సేల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళొకసారి పార్కింగ్ వైపు వెళ్ళి మన పార్కింగ్ ఏరియా కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా కూడా వీడియోలో కూడా చూసుకున్నాం కదండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించండి. అలాగే ఈ ప్రాపర్టీకి మీరు రావాలనుకున్నట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నానండి. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి ప్రాపర్టీ అండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. మళ్ళొకసారి కూడా లొకేషన్ హైలైట్స్ కూడా తెలుసుకుందామండి. మనకి అనుటెక్స్ పక్కకే ఉంటుందండి. అష్టలక్ష్మి టెంపుల్ ఆర్చ్కి ఎదురుగానే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి. మెయిన్ రోడ్ని చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 50 to 60 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే చెన్నై షాపింగ్ మాల్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుందండి. ఈ రెండింటి మధ్యలో మనకి రోడ్ ఉంది. ఆ రోడ్ని చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ కూడా రావచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు 100 మీటర్సే ఉంటుందండి. ఇక్కడ మన మెట్రో స్టేషన్ వచ్చేసి మనకి 300 to 350 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. విక్టోరియా మెమోరియల్ అది వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కనుక మీరు రావాలనుకున్నట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా పెడుతున్నాను కాబట్టి మీరు డైరెక్ట్ కూడా ప్రాపర్టీకి విజిట్ చేయొచ్చు. మీరు వచ్చే ముందు మాత్రం ఒకసారి ఓనర్కి కాల్ చేసి మాత్రం రండి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.